ఆదికాండము 30వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. ఆదికాండము 30వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా. ఈ బిల్హా ఎవరికి దాసండి? రాహేలు దాసి. మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎవరి దాసిలో గుర్తుపెట్టుకోవాలి మీరు. రాహేలు దాసి బిల్హా. ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వల్ల నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. అంటే ఈ దాసి యాకోబు గారికి చట్టబద్ధమైన భార్యగా మారింది. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునికి కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టిందండి? అంటే బిల్హా కుమారుడి పేరు దాను. ఇక 7వ వచనం. రాహేలు దాసిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు ఏమని పేరు పెట్టిందంటే అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? నఫ్తాలి. అంటే బిల్హా యాకోబు గారికి భార్యగా ఎలా మారింది అంటే, ఏమండి ఎలా మారిందంటే రాహేలే స్వయంగా తన భర్తను బిల్హాకు భర్తగా ఇచ్చింది. అయితే ఈ బిల్హా తల్లి తండ్రి ఎవరో మనకు తెలియదు, కానీ ఈమె ఎవరికి ప్రారంభంలో దాసిగా ఉందంటే లాబానుకు దాసి. లాబాను తన దాసిని రాహేలుకు వివాహమైన తర్వాత రాహేలుకు దాసిగా ఇచ్చాడు. మనం చదువుకున్న పెళ్లి సందర్భంలో లాబాను తన దాసిని తన కుమార్తెని రాహేలుకు దాసిగా ఇచ్చాడని రాహేలు పెళ్లి సందర్భంలో చదువుకున్నాం. ఇప్పుడు బిల్హాకి తల్లి తండ్రి ఎవరు మనకి తెలియదు, కానీ మొదట ఆమె దాసిగా ఉన్నది లాబానుకు దాసి. ఎప్పుడైతే రాహేలు వివాహం చేసుకొని వచ్చేసిందో రాహేలుకు దాసిగా మారింది. రాహేలుకు దాసిగా ఉన్న ఈమె గర్భఫలం కోసం, పిల్లల కోసం స్వయంగా తానే తన భర్తనిచ్చి వివాహం చేసింది, భార్యగా ఇచ్చింది. అలా భార్యగా ఇచ్చినప్పుడు 2 పిల్లలు పుట్టారండి. ఒకరు దాను, 2 నఫ్తాలి. దాను నఫ్తాలి వీళ్ళు కూడా గోత్రానికి నాయకులు. వీళ్ళలో నుంచి వచ్చిన సంతానాన్ని దానీయులు, నఫ్తాలీయులు అని పిలుస్తారు. ఏమండి? దానీయులు, నఫ్తాలీయులు అని పిలుస్తారు. ఇక జిల్పా గురించి కూడా మనం ఆలోచిద్దామండి. ఆదికాండము 30వ అధ్యాయము 9వ వచనం. లేయా తనకు కానుక ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయ దాసి అయిన జిల్ప యాకోబునకు కుమారుని కనుగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను. ఈమె ఎవరు? జిల్ప. ఈ జిల్పాకు కుమారుడు ఎవరు అంటే గాదు. ఇక లేయా తన దాసైన జిల్ప యాకోబునకు 2వ కుమారుని కనుగా లేయా నేను రాను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. ఈమె ఎవరిని కనింది అంటే మళ్ళా ఆషేరు. మొదటి పుట్టినవాడు ఎవరండి? గాదు. తర్వాత ఆషేరు. వీళ్ళిద్దరు మనకి కనిపిస్తున్నారు. ఇప్పుడు లెక్క పెట్టండి. లేయాకి ఎంతమంది కుమారులు? లేయాకి ఎంతమంది కుమారులు? తను 6. జిల్పాకు పుట్టిన కుమారులు 2. అంటే 6, 2, 8. రాహేలుకు పుట్టిన పిల్లలు 8, 2, 10. బిల్హాకు పుట్టిన పిల్లలు వాళ్ళ పేర్లు దాను, నఫ్తాలి. అంటే 12 మంది కుమారులు. అంటే జిల్పా దాసికి 2 పిల్లలు, బిల్హా దాసికి 2 పిల్లలు. మొత్తానికి ఇశ్రాయేలు అనగా యాకోబు గారికి పుట్టిన సంతానం 12 మంది పురుషులు, 12 మంది మగపిల్లలు. అయితే విచారకరమైన విషయం ఒకటి జరిగిందండి. యాకోబు గారి జీవితంలో విషాదకరమైన సంఘటనలు 2-3 జరిగాయి. అయితే అందులో బాధపడాల్సిన విషయం ఒకటి జరిగింది. అది ప్రస్తుతం ఉన్న ఈ తరంలో ఎలా మారిందంటే అది ఒక వ్యసనంలా మారిపోయింది. అదేంటి ఇప్పుడు మనం చూద్దాము. ఆదికాండము
49వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారంటే రూబేను గురించి. రూబేను ఎవరండి? లేయాకు పుట్టిన మొదటి కొడుకు. యాకోబుకి లేయ గారికి, అసలు వీరిద్దరికి యాకోబు గారికి ప్రథమ కుమారుడు అనగానే రూబేనే వస్తారు. లేయ గారికి ప్రథమ కుమారుడు అనగానే రూబేనే వస్తారు. మరి రాహేలు గారికి ప్రథమ కుమారుడు ఎవరు అవుతారు? యోసేపు అవుతారు. ఇప్పుడు యాకోబుకి లేయకి ప్రథమ సంతానం రూబేను. మరి రూబేను జ్యేష్ఠుడైనప్పుడు జ్యేష్ఠుడికి ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడో మనకి బైబిల్ అంతా చదివి తెలుస్తుంది. మరి రూబేను కోసం యాకోబు గారు ఏమని బాధపడుతున్నారు? నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. యాకోబు గారికి భార్యలు ఎంతమంది అండి? 4. వాళ్ళ పేరు చెప్తారా కొంచెం? లేయా, రాహేలు, జిల్పా, బిల్హా. ఇప్పుడు రూబేనుకి రాహేల్ ఏమవుతుంది? పినతల్లి, అంటే అమ్మే అవుతుంది. జిల్పా ఏమవుతుంది? పినతల్లి, అమ్మే అవుతుంది. బిల్హా ఏమవుతుంది? అంతే కదండి. కానీ జరగకూడనిది, చేయరానిది ఒకటి రూబేను గారు చేశారు. అది ఎవరి విషయంలో చేశారు అంటే చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు, అంటే మిగ్దల్ ఏదెరు, అక్కడ అవతల గుడారం వేసుకుని ఇశ్రాయేలు అంటే యాకోబు గారు, రాహేలు గారు చనిపోయిన తర్వాత కాపురం ఉన్నారు. ఇలా కాపురం ఉన్నప్పుడు మిగ్దల్కి ఎదురు అవతల ఆయన గుడారం వేసుకుని నివసిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఏమండి, లేయాకి దాసి ఎవరు? లేయాకు దాసి జిల్పా, రాహేలుకు దాసి బిల్హా. లేయాతో ఎప్పుడు ఉండేది ఏమండి? ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు కళ్ళ ముందు ఇద్దరే కనబడుతున్నారు. రూబేను గారికి ఎప్పుడు కళ్ళ ముందు కనబడేది ఎవరు? లేయా దాసి అయిన జిల్పా. ఇప్పుడు రాహేలు వేరు, బిల్హా వేరుగా నివసిస్తారు, అంతే కదండి. రాహేలు దాసి, బిల్హా. అప్పటికి రాహేలు చనిపోయింది, అంటే రాహేలు చనిపోయింది. ఇక మిగిలింది ఎవరు? బిల్హా. ఆమె కూడా తల్లి, పిల్లల్ని కనిందా అంటే కన్నది. కన్నా కానీ రాహేలుకి దాసి అయిన ఈ బిల్హా విషయంలో రూబేను ఒక తప్పు చేశాడండి. శయనించేను అన్న మాట మనకు కనిపిస్తుంది. తల్లితో చేయరాని పని చేశాడండి ఈయన. ఎవరు? ఇక్కడ తేడా, వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే, లేయా ఇప్పుడు లేయాకి పిల్లలు పుట్టినప్పుడు పరిచయం చేసింది ఎవరండి? జిల్పా. అంటే ఇద్దరు కళ్ళ ముందే కనిపిస్తారు, ఇద్దరిని తల్లులుగా భావించాడు. కానీ తన పినతల్లిని రాహేలుకు దాసుంది బిల్హా, ఆమెను మాత్రం తల్లిగా భావించలేదు. భావించుంటే ఈ పొరపాటుకు రూబేను చేసేవాడు కాదు. ఇప్పుడు చాలామంది ఈ తరంలో, ఈ 20వ శతాబ్దంలో చాలామంది ఒకవేళ తండ్రికి మొదటి భార్య చనిపోయి రెండో భార్యను చేసుకున్నారనుకోండి, అంతకుముందు ఉన్న పిల్లలు ఆ తల్లిని తల్లిగా చూడటం లేదు. రెండో వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన తల్లిని తల్లిగా చూడటం లేదు. ఎందుకంటే నన్ను కనింది కాదు, నన్ను పెంచింది కాదు, నాకు పాలిచ్చింది కాదు, ఈమె నాకు ఎందుకు తల్లి అవుతుంది? ఇలాంటి ఆలోచనలు సాతాను వల్ల కల్పింపబడినవి. ఈ రోజున్న తరంలో, ప్రస్తుతం మనమున్న తరంలో, ఈమె నా తల్లి, ఈమె నాకు చిన్నమ్మ అవుతుంది, ఈమె నాకు అక్క అవుతుంది, ఈమె నాకు అత్త అవుతుంది, ఇలాంటి వావి వరుసలు లేకుండా చాలామంది తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, ప్రారంభంలో రూబేను గారు చేసిన తప్పు కూడా అదే. జ్యేష్ఠుడే, ప్రథమ సంతానమే, కానీ ఇశ్రాయేలు గోత్రంలో ఆధిక్యతను పొందలేదు రూబేను గారు. ఎందుకు పొందలేదంటే ఇదిగో ఏమి చేసిన ఈ పని.
ఇలా పిల్లలు మారుతున్నారు అంటే తల్లులుగా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకే హెచ్చరిక చేస్తారు పౌలు గారు తిమోతి గారికి, హెచ్చరిక చేస్తారు. ఆ హెచ్చరికని ఇప్పుడు మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. వృద్ధిని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్లని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇప్పుడు ఎవరిని హెచ్చరించమని, ఎవరిని ఫీల్ అవ్వమని చెప్తున్నాడు? ఇప్పుడు సంఘానికి అందరూ అమ్మాయిలే వస్తారా? సంఘానికి అందరూ ముసలమ్మలే వస్తారా? రారు కదా. చాలామంది పలు రకాల వయస్సు కలిగిన వారు వస్తుంటారు. అలా వచ్చినప్పుడు పౌలు గారు తిమోతి గారికి, యవ్వనంలో ఉన్న తిమోతి గారికి ఏమని చెప్తున్నాడు? వృద్ధులు ఎవరైనా వచ్చారా వాళ్ళని తల్లులుగా భావించి వాక్యం చెప్పు. ఎవరైనా యవ్వనంలో ఉన్న స్త్రీలు కనిపించారా పూర్ణ, అక్కడ చూడండి ఎక్కడ ఆ మాట అనలేదు కానీ పూర్ణ పవిత్రతతో యవ్వనస్తులను ఎలా పిలవమన్నాడు? అక్క చెల్లి, అక్క చెల్లి. అంటే ఎంత వాక్యం తెలిసినా, సత్యదేవుడైన యెహోవాను నమ్మినా పవిత్రతను పోగొట్టుకోకుండా స్త్రీ పురుషుల పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, వృద్ధుల పట్ల ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూనే వాళ్ళని హెచ్చరించు తిమోతి. మీకు అర్థమవుతుందా? చాలామంది సంఘాలకు వెళుతూ ఆంటీ అని నవ్వుతూ మాట్లాడుతుంటారు. మాట్లాడచ్చు కానీ పవిత్రత లోపించకూడదు. తిమోతి గారు యవ్వనుడండి. ఆయన తిరుగుతున్నప్పుడు యవ్వనుడు. ఆయన వివాహం చేసుకున్నట్టు మనకు బైబిల్లో లేదు. యవ్వనుడుగా ఉన్న ఆయన ఏ వయసుతో ఉన్న వారితోనైనా అసభ్యంగా, వెక్కిలిగా, పరిహాసంగా ఉండడానికి వీల్లేదు. ఏమని చెప్తున్నాడు? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. ఏంటి ముసలోడా, ఏంటయ్యా ముసలయ్యా, ఇలాంటి మాట్లాడడం లేదు. నీ తండ్రి ముసలివాడైతే నువ్వు అలాగే సంబోధిస్తావా? చేయవు కదా. నీ తండ్రిగా భావించు. నీ తండ్రి అయితే నువ్వు ఎలా మాట్లాడతావో ఆ వృద్ధుని కూడా దేవునిలో అలాగే హెచ్చరించు. ఇక యవ్వనులను, అన్నదమ్ములని, ఏంట్రా మామ, ఏంట్రా చెప్పరా, ఇలాంటివి కదా. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇది. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే పేర్లు పెట్టి పిలుచుకున్నా కొంచెం బాగుంటుంది. ఒరే రారా, ఇదా అన్న తమ్ముడు, అన్నని అన్న అని పిలవాలి, తమ్ముని తమ్ముడని పిలవాలి. కానీ ఈరోజు క్రీస్తు సంఘంలో దేవుని వాక్యాన్ని ఎరిగి నిజమైన దేవుని నమ్ముకున్న మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? అన్నని అన్నాని పిలవాలి. యవ్వనులు అనేసరికి ఏమని పిలవాలి? అన్న, తమ్ముడు ఇలా పిలవాలి. ఇంకా తల్లులని వృద్ధ స్త్రీలను, వృద్ధ స్త్రీల విషయానికి వచ్చేసరికి అమ్మనే పిలవాలి. తల్లులుగా నువ్వు చూడాలి. వృద్ధ స్త్రీలు అనేసరికి ఆంటీ ఏంటి వాళ్ళతో వెళ్ళి జోక్స్ ఇలాంటివి కాదు, తల్లులుగా వాళ్ళని భావించు. ఇంకా అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. అక్కడ భార్యలాగా హెచ్చరించడం కాదు, పూర్ణ పవిత్రతతో ఈమె నాకు అక్క అని అక్కలా హెచ్చరించు, చెల్లి అని చెల్లిలా హెచ్చరించు. ఈ హెచ్చరికల్లో ఎక్కడా కూడా పవిత్రత లోపించకూడదు. ఎంత హెచ్చరిక చేస్తున్నారేంటి పౌలు గారు? వాక్యం తెలుసు కదా తిమోతి గారికి, పరిచయం చేస్తున్నాడు కదా. అయినా హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడంటే ఎలాంటి కోశానైనా క్రీస్తు సంఘంలో లోపాలు జరగచ్చు. రూబేను తన సొంత తండ్రి భార్య పట్ల ఇలా జరిగించిన ఘాతుకు ఇంకొకసారి జరగదా? జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు మరలా జరగకూడదు. అది ఒక కుటుంబం, ఇది దేవుని సంఘం, దేవుని కుటుంబం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచే మీ అత్త, మీ పిన్ని, మీ అమ్మ, మీ నాన్న, అవ్వ, దూరం బంధువులైన, సంఘంలో ఉన్నవారైనా మీ పిల్లలకి వారిని పవిత్రంగానే పరిచయం చేయాలి. అర్థమవుతుందండి? పవిత్రంగానే పరిచయం చేయాలి. రూబేను గారు ఇలా తప్పు చేయటం వలన యాకోబు గారు తలెత్తుకోలేకపోయారు. తలెత్తుకోగలరండి ఇది ఈ విషయంలో? అసలు ఇది జరగకూడదు. ఇంక ఇది వివరించడానికి కూడా ఇంకేమీ లేదు. ఎందుకంటే మీరు అందరూ గృహిణులు, మీకు ఇంక దీని గురించి ఏమైనా ఒకవేళ అలా జరిగితే
మన చెల్లి పట్లే మన కుమారుడు అలా చేస్తే లేయ పరిస్థితి ఏంటి? తన ప్రథమ కుమారుడు కదా, తన కడుపును పుట్టిన కుమారుడే ఇలా చేశాడు అంటే అది బాధ కాదా? అది సిగ్గుతో అవమానంతో తలదించుకునే పని. ఒక్కొక్కసారి మనం ఎంత భక్తిగా మన పిల్లల్ని పెంచాలి అనుకున్నా వాళ్ళు తప్పుడు ట్రాక్లో తప్పుడు దారిలో అపవాది తీసుకెళ్ళిపోతుంటుంది. కాబట్టి చిన్ననాటి నుంచి ఇదిగో ఇలాంటి సందర్భాలు వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా చెప్పమని చెప్పడం లేదు. ఇదిగో పౌలు గారు ఇలా చెప్పారు తిమోతి గారికి, మనం ఇలా చెప్పాలి. ఏదో ఒక సమయం మన అక్క బిడ్డలకి, మన తమ్ముడి బిడ్డలకి, మన తోడుకోళ్ళ పిల్లలకి, మన చుట్టూ ఉన్న పిల్లలకి, యవ్వనులకి, యవ్వనస్తురాలకి ఇవే చెప్పాలి. ఈ బట్టలు బాగుంటాయి, అందరూ షాపింగ్ చేయి, ఎక్కడ ఫుడ్ తిను, అక్కడ బాగుంటుంది, ఇలాంటివి కాదు. మనిషి ఆత్మను బాగు చేసే మాటలు ఇవి, మనిషి ప్రవర్తన సరిదిద్దే మాటలు ఇవి చెప్పాలి. ఎంతసేపు ఫిజికల్గా వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ అందం గురించి, వాళ్ళ వస్త్రధారణ గురించి ఇవే ఆలోచిస్తూ ఉంటారు బయట సమాజం. అవునండి, ఇది ఇక్కడ కొన్నావా, అయితే సరే నువ్వు వెళ్ళినప్పుడు నాకు కూడా ఇక్కడ చెప్పు, నేను కూడా వచ్చి బట్టలు తీసుకుంటాను. నువ్వు వెళ్ళినప్పుడు చెప్పు, ఈ బిర్యానీ నేను కూడా తింటాను. అవునా, ఇది రాసుకుంటే పింపుల్స్ రావా, అయితే నేను ఇది చేస్తాను. ఇలా చెయ్యమ్మా. ఇవి ఎంతసేపు పై మెరుగులు దిద్దేవే తప్ప ఆత్మకు పట్టిన కల్మషాన్ని తీసివేసే శక్తి ప్రపంచంలో వాక్యానికి తప్ప మరి దేనికి లేదు. అటువంటప్పుడు ఈ ఉన్నతమైన పవిత్రమైన వాక్యాన్ని మనం ఈ సమాజానికి అందించాలి. ఈ జిల్పా బిల్హాల గురించి వాళ్ళు ఎక్కడ లోపంగా మనకు కనిపించరు, కానీ వాళ్ళకి దేవుడిచ్చిన గర్భఫలాలు కూడా పని మనిషికి పుట్టినవాడు దేవుని సంతానంలో ఎలా పాలుభాగస్తుడు అవుతాడని దేవుడు అనుకోలేదు. లేయ రాహేలుల గర్భఫలాన్ని మాత్రమే దేవుడు ఇశ్రాయేలు గోత్రంలో చేర్చలేదు. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వీళ్ళ దాసులకు పని మనుషులకు పుట్టిన పిల్లలే, కానీ వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందును బట్టి అంటే యాకోబును బట్టి. ఏమండి, అర్థమైందా? యాకోబు గారి భార్యలైన లేయా, రాహేలు, జిల్పా, బిల్హా గురించి ఆలోచించాం. అయితే ఒక మాట, రూబేను గారు తన పినతల్లి బిల్హాతో ఈ తప్పు చేశారంటే ఆమె పాత్ర ఎంత ఉందో మనకి తెలియదు. చాలా మంది అనొచ్చు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని. కొన్ని విషయాల్లో మనం సరైన న్యాయం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అమ్నోను, దావీదు కూతురు తామారు ఉన్నారండి. తామారు అమ్నోను పట్ల ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించిందా? మనకు చరిత్ర తెలుసు కాబట్టి నోటితో చెప్తున్నాను. అమ్నోనే చెడ్డగా తలంపులు తలంచి తనని పాడు చేసి అన్యాయం చేశాడే కానీ ఎప్పుడు కూడా తామారు అలాంటి ప్రవర్తనతో లేదు. మరి ఇప్పుడు తామరకు అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు తామర చెయ్యి అందులో ఉందంటామా? రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లని అక్కడ చెప్పగలవా? చెప్పలేదు. మరి ఇప్పుడు బిల్హా గారి విషయంలో మనం అలా చెప్పగలమా? పోనీ ఆమె గురించి మనకు రాయబడలేనప్పుడు ఆమె గురించి మనం మాట్లాడడం భావ్యం కాదు. ఆమెతో శయనించాడు, మరి ఆమె ప్రోద్బలంతో చేశాడు. ఎలా చేశాడో మనకు తెలియదు, కానీ అది తప్పుని తప్పుగా బైబిల్ చెప్పింది. అంతవరకే మనం ఆలోచించాలి. అంతకు మించి మనం వెళ్ళామా? ఆమె ఒకవేళ దేవుని ఎదుటి నీతిమంతురాలైతే, ఇందాక చదువుకున్నాం కదా రామపత్రిక, దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీరిస్తే మీరెవరు నేరం మోపడానికి? ఒకవేళ శిక్ష విధిస్తే ఎవరు విధిస్తారు? చనిపోయిన క్రీస్తు యేసు విధిస్తాడు. నీతిమంతులుగా తీర్పు తీరిస్తే దేవుడే తీరుస్తాడు. కానీ మనం ఎప్పుడు బైబిల్లో రాయబడిన వారిపై కానీ మన కళ్ళ ముందు భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళని కానీ ఎప్పుడు కూడా తొందరపడి ఏ మాట అనకూడదు. భవిష్యత్తు మనకి తెలియదు. ఏమండి? కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, రాహేలు గారి పాత జీవితం కొంచెం ఇబ్బందికరంగా మనకు అనిపించింది. ఏంటి ఇలా ఉంది ఇందరు స్త్రీలతో పోలిస్తే. కానీ ఈరోజు తర్వాత భాగం మనం ఆలోచించినప్పుడు రాహేలు గారికి ఇంత ఖ్యాతి దేవుడే ఇచ్చాడా? అవును. కాబట్టి మనందరికీ హెచ్చరిక, చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలనన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతను మరణమునందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతడు నీతిని బట్టి బ్రతుకును. ఈ మాట చదవగానే మీకు ఎవరు గుర్తొచ్చారండి?
ఎవరికైనా గుర్తొచ్చారా ఈ మాట చదవగానే? ఎవరైనా? నాకు పౌలు గారు గుర్తొచ్చారు కదండి. ఎంతోమంది స్టెఫెను చావుకు సమ్మతి ఇచ్చింది ఎవరు? ఎంతోమందిని హింసించాడు కదా. మరి ఆ హింస అంతా పౌలు గారు చేసిన అపరాధంలో ఒక్కటి కూడా దేవుడికి గుర్తు రాలేదా? అతను చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకానికి రాలేదంట దేవుడికి. సౌలా సౌలా అని యేసుక్రీస్తే కదా పిలిచింది. అంటే ఎప్పుడు మనం ఒకటే నేర్చుకోవాలండి, ఎప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందున్న జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితాన్ని మనం అంచనా వేయలేము. రాహేల్ జీవితమైనా, పౌలు గారి జీవితమైనా, ఈవెన్ మనషే దేవుడికి బలిపీఠం కట్టిన చోట నక్షత్రాలకు బలిపీఠాలు కట్టాడు. దేవుని ఆవరణలో బలిపీఠాలు కట్టి వాళ్ళకి ధూపాలు వేసి దహన బలి ఇచ్చాడు. కానీ ఆఖరికి దేవుడికి ప్రార్థన, దేవుడు చెరలోకి పంపిస్తే శిక్షకు లోబడి, హవ్వ ఎలాగైతే శిక్షకు లోబడి దేవుని మహిమపరిచిందో అలాగే మనిషి కూడా శిక్షకు లోబడి నేను తప్పును చేశానా అని ఏ బలిపీఠాలు అయితే కట్టాడో, ఏ దేవతా స్తంభాలైతే దేవతల్ని తీసుకొచ్చి దేవాలయంలో కట్టాడో వాటన్నిటిని పడగొట్టేశాడు. మంచివాడిగా చనిపోయాడు. మనిషి అంత చెడ్డరాజు ఇంకెక్కడా లేడు. కానీ అతను మారిన తర్వాత అతను బ్రతికిన బ్రతుకు చాలా గొప్పది. మనిషి ఎన్నో అపరాధాలు చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి దేవుని దగ్గర వేడుకొని పాపక్షమాపణ పొందుకున్న తర్వాత అతను నీతిమంతుడయ్యాడు. అలాగే రాహేలు, అలాగే పౌలు, అలాగే నేనైనా మీరైనా. మనం ప్రారంభంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి మనకు వద్దు, దేవుడికి వద్దు. ఎందుకంటే మనం క్రీస్తుని అంగీకరించాం, ఆయనలోనికి వచ్చాం. కానీ ఇక నుంచి మనం ఎలా ఉండాలి? రోజు రోజుకి దేవుని మీద భక్తిని పెంచుకుంటూ మనలో ఉన్న లోపాలను మనమే తెలుసుకొని మనమే సరిదిద్దుకుంటూ ఉంటే మనకున్న నీతిని బట్టి దేవుడు మనల్ని అంత్య దినంలో రక్షిస్తాడు. ఏమండి? ఇక 24 వచనం. ఇప్పుడు చాలామంది భక్తి పరులుగా ఉండొచ్చు, చాలా సేవలు చేయండొచ్చు, చాలా గొప్ప ప్రసంగాలు చేయొచ్చు, భక్తిగా ఎన్నో సువార్త కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వాళ్ళ గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హే క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమును. ఏమండి? అక్కడ సువార్త చేశారండి, ఇక్కడ సువార్త చేశారండి. ఏమండి? ఒకరోజు రాళ్ళతో దెబ్బలు తిన్నాడండి. ఇన్ని చెప్తున్నావు, కానీ చివరికి అతని అంతం ఎలా ఉంది? నీతి క్రియలన్నీ విడిచిపెట్టి దుష్టుని క్రియలు చేశాడా? ఒకప్పుడు చేసిన నీతి క్రియలు, భక్తి క్రియలు ఏవి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మర్చిపోతాడు. ఇక అవన్నీ మర్చిపోయి ఏం చేస్తాడు? నీకు మరణం, అదే రెండవ మరణం, పో అంటాడు. అందుకే ఎప్పుడు ఏమంటారు? మొదటివారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. మొదట్లో ఉన్నదంతా నేను బాగున్నానులే అని చెప్పేసి విడిచిపెట్టకూడదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటికి మనం పౌలు గారి వలె ఏనాటికి ఆనాడే వేగిరపడాలి, దేవుని సేవలో పాల్గొనాలి. మన భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడు రోజుకి పెంచుకోవాలి. మన భక్తిలో లోపం వచ్చిందా కుటుంబానికి ఏదో ప్రమాదం సంభవిస్తుంది. అది ఇప్పుడు కావచ్చు, మరణాంతరం కావచ్చు. స్త్రీల యొక్క భక్తి జీవితం, స్త్రీల యొక్క ప్రవర్తన మొత్తం కుటుంబం మీద ప్రభావం చూపుతుంది. ఇది మనం అనేక మంది స్త్రీల గురించి నేర్చుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఎంతోమంది గురించి ప్రభు చిత్తమైతే తెలుసుకుందాం. మన జీవితాలని, మన కుటుంబాలని, మనకు తెలిసిన సహోదరి మనందరికీ తెలిపి మనం అందరం సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుదాం. కాబట్టి ఇంతవరకు దేవుని మాటలను ఓపికగా విన్న మీ అందరికీ, ఆసక్తిగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.